ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇవ్వద్దు. వాహనం కొన్నప్పుడే యజమాని బ్యాంకు ఖాతాకు అనుసంధానించాలి. ఆటోమేటిక్గా ఫైన్ పడ్డప్పుడు పైసలు కట్ అయ్యే విధానం తీసుకురావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. అబ్బా ఎంత మంచి నిర్ణయం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని బండ్లు కార్లు నడుపుతారు కావచ్చు పబ్లిక్. కొత్త తిట్టక మన జూట్టు చేతులకు తీసుకుంటాను కదా సర్కారు. మొసమర్రకుంటా మెసలకుండా చేస్తుంది. ఇట్లా అయితే ఎట్టనో ఏమో మరి. ఎట్లేమున్నదే మంచి నిర్ణయం చేసిండ్రు కదా. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళని అదుపు చేయాలంటే తప్పదు ఇగిసొంటి నిర్ణయాలు చేసుడు. ఏంది మంచి నిర్ణయమా? దున్నపో తినిందంటే దుడ్డని తీసుకపోయి దొడ్లాగా ఇచ్చేసి దున్ను పాలు పిండికి రమ్మన్నదట. వెనకట అయిపోతావు నీ అసోంటిదే. సిగ్నల్ జంప్ చేసుడు, రాంగ్ రూట్ లో బండ్లు నడుపుడు, చలాన్లను కట్టకుండా పోలీసుల కంట పడకుండా తప్పించుకొని తిరుగుడు మంచిదంటనవా? నేను అట్లా అంటలేను. ఆటోమేటిక్గా పైసలు కట్టవుడు జనాలకే ఎందుకు అంటున్నా. పెద్ద పెద్దోళ్ళకు ఎందుకు ఇసోంటి రూల్స్ పెట్టరు అంటున్నా. ఓ పిచ్చి కనుకయ్యా, ఒక్కసారి రూల్ తీసుకొస్తే అది అందరికి వర్తిస్తుంది. పెద్దోళ్ళు పేదోళ్ళు అని వేరు ఉండదు. చింతకాయలు నాకెందుకు తెలియదు, గుమ్మడికాయ అంత పెద్దగా ఉంటాయి అన్నదట. వెనకటే పోతావు నీ అసలు. అరే పబ్లిక్ రూల్స్ పాటించకుంటేనే ఈ ఫైన్ వేసుడు ఎందుకు? రాజకీయ లీడర్లకు, సర్కార్ ఆఫీసర్లకు ఇసోంటి రూల్స్ పెడితే ఏంది అంటే అర్థం కాలేదు. నీకెన్నడు చక్కగా అర్థమైంది. కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతా అంటే రూల్స్ పాటించకుంటే ఫైన్ వేసినప్పుడు ఆ రోడ్డునే చక్కగా వేయకుంటే, ఆ గుంతలు ఉంటే అప్పుడు ఎవరి మీద వేయాలి ఫైను? సీఎం అకౌంట్ల నుంచి వెళ్ళి, మంత్రుల బ్యాంకు ఖాతాల నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా పైసలు కట్ అయ్యే రూల్ తేవాలి కదా మరి. అవును, అది కూడా రైటే కదా. నేను అంత దూరం ఆలోచన చేయలేదు. అందుకే నీకు చెత్త పెరిగింది కానీ నెత్తిలో గుజ్జు పెరగలేదు అనేది. ఇప్పుడు దవాఖానలలో చక్కగా సౌలతులు లేవనుకో, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అకౌంట్ల నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా పైసలు కట్ కావాలి. అసలు రూల్ లేవాలి. ఈ నడుమ చదువుకునే పిల్లలకు తిండి మంచిగా లేక దవాఖాన పాలవుతున్నారు. అట్లా విద్యాశాఖ మంత్రి సొంత అకౌంట్ల నుంచి కూడా పైసలు కట్ అయ్యే పద్ధతి పెట్టాలి. రైతులకు అదునుకు యూరియా ఇయ్యలేని వ్యవసాయ మంత్రి అకౌంట్ల పైసలు కట్ కావాలి. అట్లా ఏ శాఖల మంత్రులు చక్కగా పనిచేయకుంటే వాళ్ళ పైసలు అన్ని అకౌంట్ల నుంచి వెళ్ళి కట్ కావాలి. ఈ మంత్రులకు అందరికీ పెద్ద ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు డబుల్ ఛార్జ్ చేసి ఆయనకు ఫైన్ చేయాలి. అసలు రూల్ లేవాలి. నువ్వు చెప్పినట్టు చేసుడు కాదు కాబట్టి ఈ ట్రాఫిక్ చలాన్ల రూల్స్ కూడా తీసేయమంటున్నావు అంతేనా? నేను అట్లా లేదు. అడ్డు అదుపు లేకుండా రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళను కంట్రోల్లో పెట్టాలి. కానీ కంట్రోల్ తప్పిన పరిపాలకులను ఎవరు కంట్రోల్లో పెట్టాలి? వాళ్ళకి ఎవరు అదుపు చెప్పాలి. అగో గది ఆలోచన చేయాలి అంటానని. అట్లా చేయాలి. అది చేస్తే అప్పుడు రేవులో పడుతుంది, అంతా దేశం చక్కగా అవుతుంది. అట్లా జరగని పని. కానీ నువ్వు నీ లూనా బండి బయటకు తీసి ఎట్లా పడితే అట్లా తిరగకు. బ్యాంక్ అకౌంట్లో పైసలు కట్ అవుతాయి. నీకు తెలవనే ఉన్నది. నాది జీరో అకౌంట్ అంటే సున్నా బ్యాలెన్స్ ఉంటుంది, రూపాయి లేదు. అయితేంది, పైసలు వేసినప్పుడే కట్ అయ్యేటట్టు మైనస్ బ్యాలెన్స్ వేస్తారు. ఏ తిరగ చూసినా తప్పించుకోకుండా వేస్తారు. అబ్బా పెద్ద ప్లానింగే. సరే కానీ ఇప్పుడు ఎన్నికలలో మాటిచ్చి చేయని వాళ్ళకు, ఈ సర్కార్ ఆఫీసర్లు పనులు చేయని వాళ్ళకు, తప్పుడు వార్తలు చెప్పి జనాన్ని తప్పుదో పట్టించేటోళ్ళకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా ఈ ఆటోమేటిక్గా పైసలు కట్ అయ్యే విధానం తీసుకొస్తే మంచిది కదా. రోడ్లు, దవాఖానలు, బడులు, ఆఫీసులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, సర్కార్ ఆఫీసర్లు ఇట్లా ఏది మంచిగా లేకున్నా, ఎవరు మంచిగా పని చేయకున్నా ఈ రూల్స్ పెడితే దేశం బాగుపడుతుంది. కానీ అది జరగని పనిలే. అంటే వాళ్ళంతా కలిసి సామాన్య జనానికి రూల్స్ పెట్టి సతమతం అయ్యేటట్టు చేస్తారంటావు. ఏందో ఏమయ్యా దేశంలో ఎట్లున్నదో చూడు. ఇక అయితే ఎట్లా బాగుపడుతుందో ఏమో దేశం పరి. అందుకే ఓట్లు వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేయాలి. మన ఏళ్ళు కూసేసిరా మన తలరాతను మార్చేది అనేది మరవద్దు. 5 నిమిషాలు ఆలోచన చేయకుంటే 5 ఏళ్ళు గోసపడతాం అనేది మరవద్దు. ఇదంతా ఉడవని ముచ్చట. కానీ బియ్యం ఎండినే కావచ్చు, పిండి గిడ్ని కాడికి తీసుకొని పట్టించుకొని రాపోనాడు తక్నాలు చేసుకుందాం. పోతానా ఎటువంటి రూల్స్ వచ్చినా సామాన్య జనాన్ని పీడించుక తినటానికే. ఏందో ఏమో పోరి.